అభినయ దర్శనం. ఇతను వ్యవహార శైలి ఫ్రమ్ ద బిగినింగ్. పాస్టర్ ప్రవీణ్ అయినా అంతే. మీరు ఇప్పుడు చూస్తే ప్రత్యేకించి హిందువులను దూషించడం కోసం యూట్యూబ్లు పెట్టిన పాస్టర్లు చాలా మంది ఉన్నారు. అవును అవును. హిందూ దేవుళ్ళని దూషించడం, ఎవరైనా హిందూ ధర్మానికి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళని తిట్టడం. ముస్లిం సంఘాల్లోనూ కొంతమంది తయారయ్యారు, క్రైస్తవ సంఘాల్లోనూ కొంతమంది తయారయ్యారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఆ మతాచారాల ప్రకారం చేసే కార్యక్రమాల వల్ల వీళ్ళకి జీతాలు పెద్దగా రావట్లా. యూట్యూబ్లో డబ్బులు రావడానికి, సోషల్ మీడియాలో డబ్బులు రావడానికి, ప్లస్ చందాలు కూడా వసూలు చేసుకోవడానికి ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, తద్వారా వైరల్ అవ్వడం. వైరల్ అయినప్పుడు సింపతి. ఇప్పుడు పగడాల ప్రవీణ్ది నిజంగా పోలీసులకి దండం పెట్టాలి. వాస్తవంగా అయితే కనుక ఇప్పుడు ఎవరైనా చంపేశారంటే మనం కాదనడానికి ఏముంటది? అతను పడున్న ప్లేస్ అది చూసినప్పుడు కామన్ గానే అనిపిస్తుంది బేసిక్. కానీ అతను మద్యం సేవించాడు, అందరిని గుద్దుకుంటూ పోయాడు, అవన్నీ విజువల్ కనబడ్డాయి కాబట్టి నమ్మాం మనం. వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా చేశారు కాబట్టి పోలీసులు చూపించారు. లేకపోతే వీళ్ళు చెప్పేది నిజం కదా. వీళ్ళు అప్పుడు ఎవరి పేర్లు చెప్పారు? హిందువుల్లో చైతన్యం తీసుకొస్తున్నటువంటి కొంతమంది పాపం రాష్ట్రంలో ఉన్న నాయకుల పేర్లు చెప్పారు వీళ్ళు. అంటే వీళ్ళని అందులో ఇరికిచ్చేయడానికి ప్రయత్నించారు. ఎవడు చూశాడు? వీడు రెచ్చగొట్టే ప్రయత్నం. ఇప్పుడు కూడా అట్లాంటి ప్రయత్నమే. దానికి మళ్ళీ కొంతమంది మేధావులైనటువంటి ఆయా కులాల వాళ్ళు వెనకాల ఉండి నడిపించే ప్రయత్నం చేశారు కదా. అభినయ విషయంలో కూడా నేను స్టార్ట్ చేసి హిందూ సమాజ చైతన్యంతో ఆగింది. ఇతను అభినయ్ ఏం కోరుకున్నా అంటే ప్రవీణ్ ప్లేస్ ను కోరుకుంటున్నాడు. ప్రవీణ్ మీద ఉన్న సింపతి, వీళ్ళు చెప్పిన తప్పుడు నేరేషన్ తో నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా వాళ్ళని ఇతని వైపు కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మీకు తెలుసో తెలీదో, యూట్యూబ్లో లేకపోతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాలో ఇట్లా